హల్లెలూయా. మరొకసారి దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మరి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరి దేవుడు తన అపారమైన కృపను బట్టి మరి నూతన మాసములో మనల్ని ప్రవేశింపజేశాడు. మరి నూతన మాసములో అందులో మొదటి రోజు దేవుని సన్నిధిలో మనం గడపటం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మీరందరూ కూడా ఈ విధంగా దేవుని సన్నిధిలో గడపటానికి ఇష్టపడి వచ్చారు అని చెప్పనంటే మీకు దేవుని పట్ల ఎలాంటి శ్రద్ధ, ఎలాంటి ఆసక్తి ఉందో అర్థమవుతుంది. అందును బట్టి కూడా ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వాక్యంలో రాయబడిన మాట, ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఫర్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, ఫర్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యూ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభునందు అది దేవుని చిత్తం. మరి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని స్తుతిస్తూ, ఆయన మందిరానికి వచ్చి ఆరాధిస్తూ, మరి ఆయన వాక్కు కొరకు ఎదురు చూడటం నిజంగా దేవునికి మనం ఇచ్చే విలువను తెలియపరుస్తుంది. అలాగే మనం దేవుణ్ణి గణపరిచే విధానాన్ని తెలియపరుస్తుంది. అయితే ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కృతజ్ఞతలు చెల్లించడం మాత్రమే కాదు, ద రియల్ మీనింగ్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్. కృతజ్ఞతలు చెల్లించడంలో ఒక అద్భుతమైన విధానం, అర్థం ఉంది. అదేంటి అని చెప్పనంటే కృతజ్ఞత కలిగి జీవించటం. మనం పాటల ద్వారా దేవుని స్తుతించవచ్చు, ప్రార్థన ద్వారా దేవుణ్ణి స్తుతించవచ్చు, సాక్ష్యము ద్వారా దేవుని స్తుతించవచ్చు. అయితే వీటన్నిటి కన్నా దేవునికి ఇష్టమైంది ఏంటంటే కృతజ్ఞత కలిగి జీవించటం. వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుడు మన పట్ల ఏం చేశాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన నాకు ఎలాంటి విలువనిచ్చాడు అనేదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం గనక జీవించగలిగినట్లయితే మన జీవితం ఎంతగానో దీవించబడుతుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని చూద్దాం. ద బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం, అన్నట్లు నా పేరు రవీంద్ర. మరి పాస్టర్ గారు చెప్పారు కదా, నా పేరు రవీంద్ర. మరి విజయవాడ వాస్తవ్యులమే మేము. చిన్నప్పటి నుంచి విజయవాడలోనే పెరిగిన వాడిని. అలాగే మరి 2011 సంవత్సరం వరకు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, అలాగే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేసి మరి దేవుని పిలుపుని అందుకొని 2011లో దానికి రిజైన్ చేసి సంపూర్ణంగా మరి దేవుని సేవకు రావడం జరిగింది. మరి దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని చిత్త ప్రకారం ఆయా ప్రాంతాల్లో మరి అవసరతను బట్టి మరి దేవుని వాక్యాన్ని మరి అందిస్తూ ఉన్నాను. మరి అటువంటి భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఒకవేళ వాక్యములో దేవుడు అవకాశం ఇస్తే సాక్ష్యాన్ని కూడా పంచుకుంటాను. ఓకే. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం. 13వ అధ్యాయం. పదమూడవ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా
యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును మనోహ అను ఒకడు ఉండెను. అతడి భార్య గొడ్రాలై కాన్పు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. చాలమ్మా, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే గాడ్స్ గ్రేటర్ ప్లాన్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ అవర్ నీడ్స్ ఇన్ అవర్ లైఫ్. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక మన జీవితంలో మన అవసరతలు తీర్చడం ద్వారా దేవుడు దాన్ని నెరవేర్చడాన్ని మనం ఇక్కడ చూస్తాం. చాలాసార్లు మనం ఆలోచించేది ఏంటి అంటే, నేను నా అవసరత, నేను నా కుటుంబ అవసరత, నేను నా వ్యక్తిగత అవసరత, ఇలాగా మనం మనకున్న అవసరతలను బట్టి, అంటే ఇమ్మీడియట్గా మనకు ఏదైతే అవసరత ఉందో దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం, దాని గురించే బాధపడుతూ ఉంటాం, దాని గురించే దుఃఖపడుతూ ఉంటాం, దాని గురించే ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ వాక్యంలో కనుక మనం చూస్తే 2 విషయాల్ని దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆ మొదటి 2 వచనాల్లోనే ఆ విషయం అర్థమవుతుంది. ఆ మొదటి వచనంలో పరిస్థితి ఏంటి అని చెప్పనంటే, ఇన్ గాడ్స్ వ్యూ, దేవుని దృష్టికి తన ప్రజల పరిస్థితి ఎలాగుంది అని చెప్పనంటే, దే డిడ్ ఈవిల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని దృష్టికి ఏం చేస్తున్నారు? వారు మరలా దేవుని దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించను. ఇక్కడ పరిస్థితులను గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని ప్రజల పరిస్థితి ఎలాగుంది అని చెప్పనంటే, వాళ్ళు ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడ్డారు. ఫిలిష్తీయుల చేతికి అంటే శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. శత్రువుల చేతికి అప్పగించబడ్డారు అని చెప్పనంటే దానికి కారణం లేకపోలేదు. వీళ్ళు దేవుని దృష్టికి ఎలాగున్నారంట? దోషులుగా ఉన్నారు అని చెప్పని వాక్యం రాయబడి ఉంది. ప్రియ సహోదరి, అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అదేంటి అని చెప్పనంటే, వీళ్ళని ఎల్లకాలం ఆ దాసత్వంలో లేకపోతే ఎల్లకాలం ఆ బానిసత్వంలో ఉంచడం కాదు, కానీ వాళ్ళని విడిపించాలి, తన ప్రజల్ని విడిపించాలి, తన ప్రజల్ని రక్షించాలి, తన ప్రజల్ని విమోచించాలి. అందుకోసం ఒక వ్యక్తి కావాలి. గమనిస్తున్నారా? అనేక మందికి మేలు చేయడానికి ఒక వ్యక్తి కావాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి ఒక వ్యక్తి కావాలి, అనేక మందిని విడిపించటానికి రక్షించటానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కోసం దేవుడు వెతుకుతున్నాడు. కానీ ఇక్కడ మనం ఇమ్మీడియట్గా 2వ వచనంలో కనుక మనం చూస్తే, ఆ కాలమున మానోహ అని ఒకడు ఉండెను, అతని భార్య గొడ్రాలై కాన్పు లేక ఉండెను.
ఇక్కడ ఏం కనపడుతుంది? ఒక అవసరత కనపడుతుంది కుటుంబంలో. వాళ్ళకు ఒక అవసరత. బిడ్డలు లేరు అని చెప్పనంటే ఎంతో అవమానకరంగా ఫీల్ అవుతూ ఉంటారు. బిడ్డలు లేరు అని చెప్పనంటే ఎంతో కృంగిపోతూ ఉంటారు. బిడ్డలు లేరు అని చెప్పనంటే ఎంతో బాధపడుతూ ఉంటారు. బిడ్డలు లేరు అని చెప్పనంటే ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. అలాంటి దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్న ఒక కుటుంబాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఒక అవసరతలో ఉన్న ఒక కుటుంబాన్ని దేవుడు ఇక్కడ మన దృష్టికి తీసుకొస్తున్నాడు. ఎందు గురించి అంటే వాళ్ళకు ఒక అవసరత ఉంది, వాళ్ళకు మించి దేవునికి ఒక అవసరత ఉంది. ఈ రెండు విషయాలు ఈ రెండు వచనాల్లో మనకు కనబడతాయి. దేవుని అవసరత ఫర్ ద గ్రేటర్ గుడ్ అని చెప్పని అంటారు, ఫర్ ద గ్రేటర్ కాజ్. దేవుని ఆలోచన అనేక మందికి దీవెనకరముగా చేయాలి. అనేక మంది విడిపించబడాలి, అనేక మంది రక్షించబడాలి, అనేక మంది ఆశీర్వదించబడాలి. ఆ ప్రకారం ఆశీర్వదించబడటానికి ఒక వ్యక్తి కావాలి అని చెప్పని దేవుడు వెతుకుతున్నాడు. వీళ్ళేమో బిడ్డలు లేకుండా మరి ఉంటున్న పరిస్థితి, దేవునికి ప్రార్థన చేస్తున్న పరిస్థితి. ప్రియ సహోదరి, చాలాసార్లు మన అవసరతలను గురించి మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా సరే ప్రభువా నా పట్ల నీకున్న చిత్తం ఏంటి, నా పట్ల నీకున్న ఆలోచన ఏంటి అని మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాం, ఎన్నిసార్లు ఆలోచించి ఉంటాం. నేను వర్క్ చేసేటప్పుడు నేను ఒక ప్రార్థన చేసేవాడిని. అదేంటి అని చెప్పానంటే, ప్రభువా నేను ఎక్కడ అవసరతలో, నా అవసరత ఎక్కడ ఉంటుందో, నాకు ఎక్కడ అవసరత ఉంటుందో ఆ ప్రాంతం నన్ను తీసుకెళ్ళు ప్రభువా అని చెప్పని నేను ప్రార్థన చేసేవాడిని. దేవుని అపారమైన కృపను బట్టి మంచి కంపెనీస్లో, ఎంఎన్సీస్లో వర్క్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. అప్పటికే నేను మారు మనసు పొంది రక్షణ పొంది ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం కోసం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా చేత చేయించిన ప్రార్థన ఇది. ఆ ప్రకారంగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మొదట నన్ను బాంబేకి తీసుకెళ్ళాడు. నేను బాంబేలో వర్క్ చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఆత్మీయమైన ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళాడు. ఆత్మీయమైన ప్రజల మధ్యలోకి అనేకమైన పాఠాలు నేర్పించడానికి ప్రభు నన్ను తీసుకెళ్ళాడు. ఇంకో పక్క నా పర్సనల్ లైఫ్, అలాగే నా జాబ్ లైఫ్లో నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాను. నాకు తెలియదు, నేను ప్రార్థన చేసుకున్నాను కానీ నాకు ఎందుకు ఈ టఫ్ సిచ్యువేషన్స్, ప్రార్థన చేసుకున్నాను కానీ నాకు ఎందుకు ఈ దుఃఖము, ప్రార్థన చేసుకున్నాను కానీ ఎందుకు నాకు ఇలాంటి కఠినమైన, క్లిష్టమైన, కష్టమైన పరిస్థితులు అని చెప్పానని నాకు ఆ రోజు అర్థం కాలేదు. నేను బాగా సంతోషించే రోజులు ఏంటంటే శనివారం, ఆదివారం. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో శనివారం, ఆదివారం హాలిడే ఉంటుంది. అండ్ ప్రాముఖ్యంగా నేను మందిరానికి వెళ్తాను. మందిరం అంటే నాకు చాలా ఇష్టం, దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టం. అలాగా ఎంతో దుఃఖములో, అర్థం కాని అయోమయమైన పరిస్థితుల మధ్యలో దేవుడు నన్ను పెట్టాడు. నేను నా అవసరత ఇది ప్రవ్వా, నా అవసరత ఇది ప్రవ్వా, నా అవసరత ఇది ప్రవ్వా అని చెప్పి నేను చెబుతున్నాను. కానీ మరో పక్క దేవుడు నన్ను ట్రైనప్ చేస్తున్నాడు ఫర్ హిస్ పర్పస్, ఫర్ హిస్ వర్క్ అనే విషయం నాకు తెలియదు. ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంది, ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది, ఆయనకంటూ ఒక చిత్తం ఉంది, ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది. దాని కొరకు నన్ను సిద్ధపరుస్తున్నాడు అనే విషయం నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఆ తర్వాత కాలంలో అక్కడ ఎప్పుడైతే వర్క్ అయిపోయిందో దేవుడు నన్ను అక్కడ నుంచి గుర్గావ్ అనే ప్రాంతానికి తీసుకెళ్ళాడు. గుర్గావ్ అంటే ఢిల్లీకి దగ్గరలో ఉండే ప్రాంతం. విజయవాడ నుంచి గుంటూరు ఎంత డిస్టెన్స్ ఉంటుందో కార్పొరేట్ హబ్ అని చెప్పని అంటారు గుర్గావ్ని. ఆ గుర్గావ్ ప్రాంతంలో గ్లాక్సోస్మిత్లైన్ అనే కంపెనీలో నేను ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఒక పక్క అక్కడ కూడా ఎంతో వేదన, ఎంతో శోధన, వీటన్నిటి మధ్యలో అక్కడున్న ఆత్మీయ అవసరత, ఆ అవసరతలో ప్రభు నన్ను వాడుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అప్పటికే నేను జాబ్ చేస్తున్నాను. డబ్బు కోసం అన్నట్లుగా లేదు, ఉద్యోగం కోసం అన్నట్లుగా లేదు. వీటన్నిటికి మించి దేవుడు అక్కడ ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తీసుకెళ్ళాడు. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మా కంపెనీలో క్వాలిటీ మేనేజర్ ఒక అతను ఉండేవాడు, సీనియర్ క్వాలిటీ మేనేజర్ ఆల్ ఇండియా లెవెల్లో. ఆయనతో నేను మాట్లాడుతూ ఉండేవాడిని.
మాటల మధ్యలో నా సాక్ష్యాన్ని అప్పుడప్పుడు మరి పంచుకుంటూ బైబిల్లో ఉన్న విషయాలను కూడా మరి పంచుకోవడానికి మరి ప్రభు సహాయం చేసేవాడు. ఇలా కొంతకాలం గడుస్తున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే అతను ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అనే విషయం నాకు అర్థమైంది. ఇక ఎప్పుడైతే ఆ విషయం అర్థమైందో నేను వెనక్కి తగ్గడం మొదలుపెట్టాను. ఎందుకులే మనకి అనవసరంగా అని చెప్పేసినని ఇక అతనితో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడటం ఆపేసి, ప్రవ్వా అతనికి నన్ను దూరంగా ఉంచు ప్రవ్వా అతను నన్ను దూరంగా పెట్టు ప్రవ్వా, ఇలా రివర్స్లో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. కానీ నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నానో అతనే నన్ను అడిగేవాడు, రవి బైబిల్లో దీని సంగతి ఏంటి, బైబిల్లో దాని సంగతి ఏంటి, ఇలాగా కదిలించుకొని మరి నన్ను అడుగుతూ ఉండేవాడు. ఇక నేను మాట్లాడాల్సి వచ్చేది, దేవుని గురించి మాట్లాడాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల మధ్యలో ఒకసారి నిజమైన దేవుడు ఎవరు అని చెప్పి అడిగాడు నన్ను. ఇంకెవరు, యేసుక్రీస్తు ప్రభువే అన్నాను నేను. నా వైపు చాలా సీరియస్గా చూశాడు. చూసి ఎందుకులే అన్న, గొడవలు అయిపోతాయి అని చెప్పినని అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే మరలా నాకు కాల్ చేశాడు. కాల్ చేసి, అన్న ఒకసారి నా క్యాబిన్కి రా అన్న అని చెప్పని పిలిచాడు. పిలిస్తే తను చెప్పిన మాట ఏంటి అని చెప్పానంటే, ఒక కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో నేను ఇరుక్కున్నాను. అప్పుడు ఆ పరిస్థితులను ఎవ్వరూ కాపాడలేరు, ఎవరు దాని నుంచి నన్ను విడిపించలేరు. అప్పుడు నాకు జీసస్ గుర్తొచ్చారు. జీసస్, నువ్వు గనక నిజమైన దేవుడు అయితే నాకు 5 నిమిషాల్లో సహాయం కావాలి అని అడిగాడంట. అతను ఒక బ్రాహ్మిన్. నాకు 5 నిమిషాల్లో నాకు జవాబు కావాలి, 5 నిమిషాలు నాకు సహాయం కావాలి, అలా కనుక చేస్తే నీ మందిరానికి వస్తానని చెప్పానని ఒప్పుకున్నాడంట. ప్రియ సహోదరి 5 నిమిషాల్లో దేవుడు అతనికి సహాయం చేశాడు. హల్లెలూయా. అంటే దేవుని కృపను బట్టి తర్వాత అతను రక్షించబడటం, దేవుని తెలుసుకోవడం ఏం జరిగింది అంటే, ఇక్కడ నేనేం చెప్తున్నాను అని చెప్పనంటే, దేవునికంటూ ఒక అవసరత ఉంది. ఈరోజు చాలామంది ఉద్యోగాల కోసం ఏడుస్తూ ఉంటారు, ఉద్యోగాల కోసం దుఃఖపడుతూ ఉంటారు, ఉద్యోగాల కోసం బాధపడుతూ ఉంటారు. ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఫేక్ సర్టిఫికెట్లు కూడా పెడతా ఉంటారు, ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెడతా ఉంటారు, తలక్రిందులు అయిపోతూ ఉంటారు, అల్లాడిపోతూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. ఈ మందిరం కాదు ఆ మందిరానికి కాదు, ఈ మందిరానికి అక్కడ బ్లెస్సింగ్, ఇక్కడ బ్లెస్సింగ్, అక్కడ బ్లెస్సింగ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బ్లెస్సింగ్ లైస్ ఇన్ గాడ్. హల్లెలూయా. ఆశీర్వాదం దేవునిలో ఉంది. ఎవరిలో ఉందండి ఆశీర్వాదం? దేవునిలో ఉంది. వెన్ యూ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్, దేవుని హృదయం కనుక నీకు అర్థమైతే, ప్రియ సహోదరి, ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటా వస్తుంది. యూ నీడ్ నాట్ రన్ ఫర్ బ్లెస్సింగ్స్. నువ్వు ఆశీర్వాదాల కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుని హృదయం కనుక నీకు అర్థమయ్యి, దేవుని హృదయంతో కనుక నువ్వు అలైన్ అయితే, దేవుని హృదయంతో కనుక నువ్వు సింక్రనైజ్ అయితే, దేవుని హృదయాన్ని కనుక నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వు ప్రార్థించే విధానం మారుతుంది. గమనిస్తున్నారా? నీ ప్రార్థన శక్తివంతంగా మారుతుంది. ప్రియ సహోదరి, నీ ప్రార్థనకి అద్భుతమైన జవాబులు నువ్వు చూస్తావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి, ఇక్కడ మనం చూస్తున్న ఈ స్క్రిప్చర్ పోర్షన్లో కూడా దేవుడు ఒక అవసరతను చూస్తున్నాడు. ఆ తర్వాత దేవుడు మనకు ఒక కుటుంబాన్ని చూపిస్తున్నాడు. ఈ కుటుంబానికి కూడా ఒక అవసరత ఉంది. ఈ కుటుంబంతో దేవుడు కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాడు. ఏంటా కమ్యూనికేషన్ అంటే, ఐ వాంట్ యువర్ చైల్డ్. నాకు నీ కుమారుడు కావాలి. నీ కుమారుడు అందరిలాంటి కుమారుడుగా కాదు, ఒక ప్రత్యేకమైన కుమారుడుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే, నీ కుమారుని పట్ల నాకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. హల్లెలూయా. ప్రియ సహోదరి, ఎంతమంది తల్లిదండ్రులు ఇక్కడున్న వాళ్ళల్లో మీ బిడ్డల కోసం ప్రార్థన చేశారు? దేవుడు ఎవరిని ఇవ్వబోతున్నాడు, ఎందుకు ఇవ్వబోతున్నాడు, ఇక్కడ ఎంతమంది ప్రార్థన చేశారు, ఎంతమందితో దేవుడు మాట్లాడాడు నాకు తెలియదు. బిడ్డలు లేరనే బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని మనసు తెలుసుకొని మనం ప్రార్థన చేస్తామా? ప్రియ సహోదరి, దేవుడు నీకు బిడ్డల్ని ఇస్తే ఏం చేస్తావు? బిడ్డలతోటి ఫస్ట్ పుట్టినరోజు బ్రహ్మాండంగా చేస్తారు. అప్పులు చేసి మరి, అవసరానికి మించి మరి, హడావడి చేసి మరి, ఊరు వాడ దద్దరిల్లేలాగా చేస్తారు. ప్రియ సహోదరి, ముద్దు చేస్తారు.
ఇంకా మంచి స్కూల్స్లో వేస్తారు, మంచి కాలేజెస్లో వేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? దేవుడు నీకు బిడ్డలు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇవ్వాలి? అసలు దేవుడు నీకు బిడ్డలు ఇచ్చాడు, ఎందుకు ఇవ్వాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ చైల్డ్? దేవుడు నీకు ఆ బిడ్డలు ఎందుకు ఇచ్చాడు? వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, 127వ కీర్తనలో ఏమని రాయబడి ఉంది? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఎందుకు ఆ బహుమానము? నిన్ను సంతోషపరచడానికి మాత్రమే కాదు, దేవుణ్ణి మహింపరచడానికి ఆ బహుమానం. హల్లెలూయా. నిన్ను సంతోషపరచడానికి మాత్రమే కాదు, దేవునికి మహిమను తీసుకురావాలి ఆ బహుమానం. దేవునికి మహిమను తీసుకురావాలి అని చెప్పనంటే నువ్వు జాగ్రత్తగా ఉంటూ నీ బిడ్డలకి జాగ్రత్తను నేర్పించాలి. గమనిస్తున్నారా? దేవుడు బిడ్డను ఇవ్వాలి అని చెప్పనంటే ఏమని ప్రార్థన చేసుకుంటున్నాం? లేకపోతే దేవుడు బిడ్డలు ఇచ్చినప్పుడు ప్రభువా వాళ్ళ పట్ల నీకున్న ఆలోచన ఏంటి అని చెప్పనని ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? అలాగే ఎంతమంది యవనస్తులు ప్రభువా వాట్ కైండ్ ఆఫ్ ప్లాన్ యూ హ్యావ్ ఫర్ మీ, ప్రభువా నా పట్ల నీకున్న ఆలోచన ఏంటి, నాకెందుకు ప్రభువా ఈ జీవితాన్ని ఇచ్చారు? నేను ఇంటర్మీడియట్ టైంలో మోడలింగ్కి వెళ్దామని చెప్పి అనుకున్నాను. ఫ్యాషన్ పట్ల, మోడలింగ్ పట్ల, మ్యూజిక్ పట్ల పిచ్చి నాకు. ముఖ్యంగా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నాకు పాడటం అంటే చాలా ఇష్టం. ఫింగర్ టిప్స్ మీద నాకు తెలుగు హిందీ సాంగ్స్ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. ఎంత మెలోడియస్ సాంగ్స్ అన్నా సరే, ఎంత పాతి అయినా సరే, ఎంత కొత్త అయినా సరే, ప్రతిదీ కూడా ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. అక్కడ నుంచి నేను బ్రాండ్ మేనేజర్ అవ్వాలని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే దేశంలో ఫార్మసీ ప్లస్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డ్యూయల్ ఎలెక్టివ్స్ తోటి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ బ్రాండ్ మేనేజర్కి లక్షల్లో ఉంటుంది జీతం. సో నా ఆలోచన ఏంటి అని చెప్పానంటే నేను ఒక మంచి బ్రాండ్ మేనేజర్ కావాలి. అంతకుముందు నా ఆలోచన ఏంటి అని చెప్పానంటే నేను మోడలింగ్లోకి వెళ్ళాలి, నేను సింగింగ్లోకి వెళ్ళాలి. చూడండి అసలు ఎన్ని రకాల ఆలోచనలు నాకున్నాయో. కానీ దేవునికంటూ ఒక స్పష్టమైన ఆలోచన ఉంది. గాడ్ హెజ్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్. ఇప్పుడు నేను మాట్లాడుతుంది కనుక నా స్నేహితులు చూస్తే విస్తుపోతారు. ఒరే నువ్వేనంటరా అంటారు. ఎందుకంటే అప్పుడు నా మాటలు, అప్పుడు నా వేషాలు, అప్పుడు నా ఆలోచనలు, అప్పుడు నా తిరుగుళ్ళు, అప్పుడు నా జీవిత విధానం ఇవన్నీ కూడా వ్యత్యాసమైనవి. కానీ ప్రియ సహోదరి, ప్రభు నన్ను ఎప్పుడైతే దర్శించాడో హీ రివీల్డ్ హిస్ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుని స్పష్టమైన ప్రణాళిక దేవుడు నాకు తెలియపరిచాడు. స్పష్టమైన ప్రణాళిక. అప్పుడు నేను ఇంకా MBA సెకండ్ ఇయర్ చదువుతున్నాను, స్టార్టింగ్లో ఉన్నాను. అప్పుడే మరి ప్రభు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ప్రభు నాతో మాట్లాడిన మాట వ్యర్థమైన మాటలు కాకుండా నువ్వు మంచి మాటలు మాట్లాడటం నేర్చుకున్నట్లయితే నిన్ను నా నోటి బోరగా వాడుకుంటాను అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. అప్పుడు నా మనసు దేని మీద ఉంది? బ్రాండ్ మేనేజర్ మీద ఉంది, బ్రాండింగ్ మీద ఉంది. మంచి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుతున్నాను నేను. అప్పటికి నా చుట్టూ ఉన్న సొసైటీ, నా చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా వేరే వాతావరణం. కానీ దేవుడు నాతో మాట్లాడుతున్న మాట నిన్ను నేను వాడుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. నా ఆలోచన వేరు, నా తల్లిదండ్రుల ఆలోచన వేరు. మా నాన్నగారు చాలా ఫేమస్ లెక్చరర్, విజయవాడలో చాలా పేరున్న లెక్చరర్. ఆయన ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మా నాన్నగారికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఎప్పుడైతే నేను జాబ్ రిజైన్ చేస్తున్నాను అని చెప్పి అన్నానో మా నాన్నగారి హార్ట్ పెయిన్ వచ్చేసింది. నిజం. ఫ్యామిలీ సంగతి ఏంట్రా, నీ సంగతి ఏంట్రా, పిల్లల సంగతి ఏంట్రా, నువ్వు నాకు సమాధానం చెప్పి అప్పుడు రిజైన్ చేయి అని చెప్పి మా నాన్నగారు మాట్లాడారు. మా నాన్నగారి దేవుని భయం లేదా? నేను భయభక్తులు నేర్చుకుందే మా నాన్నగారి దగ్గర. దేవుణ్ణి సేవించడం నేర్చుకుంది మా నాన్నగారి దగ్గర. అలాంటి మా నాన్నగారి ప్లాన్స్ అన్నీ కూడా కుప్పగూలిపోయినాయి ఎప్పుడైతే నేను సేవలోకి వస్తానని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఆయనకంటూ ఒక ప్లాన్స్ ఉన్నాయి. మా నాన్నగారు ఏంటంటే నేను ఉద్యోగం చేస్తూ పరిచయం చేయాలనేది ఆయన ప్లాన్. ఇక నా ప్లాన్ ఏమో ఇక సేవకి దీనికి సంబంధం లేదు, డబ్బు సంపాదించాలనేది నా ప్లాన్, గ్లామరస్ లైఫ్ లీడ్ చేయాలనేది నా ప్లాన్. కానీ వీటన్నిటికి భిన్నంగా ఉంది దేవుని ప్లాన్. అదేంటి అని చెప్పానంటే నువ్వు నా నోటి బోరగా వాడబడాలి. హల్లెలూయా.
ప్రియ సహోదరి, ఎంతమంది యవ్వనస్తులకి దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అందరినీ ఉద్యోగాలు విడిచిపెట్టి రమ్మండు దేవుడు. గమనించండి, అందరినీ ఉద్యోగాలను విడిచిపెట్టి రమ్మండు, అందరినీ ఫుల్ టైం మినిస్ట్రీకి రమ్మండు, లేదు ప్రతి ఒక్కరు వచ్చి సేవ చేయమని చెప్పి అండు. కానీ దేవునికి నీ పట్ల నిర్దుష్టమైన ఆలోచన ఒకటి ఉంటుంది. ప్రియ సహోదరి, దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడిన మాట యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం నా తలంపులు మీ తలంపులు వంటివి. ప్రాబ్లం ఎక్కడొస్తుందో తెలుసా అండి? వీ వాంట్ అవర్ ప్లాన్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. దేవుడు మనం అనుకున్న ప్లాన్ నెరవేర్చాలని చెప్పి కోరుకుంటాం, కానీ గాడ్ హ్యాస్ ఎ బెటర్ ప్లాన్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. దేవునికి నా పట్ల ఎంతో ఉన్నతమైన ఆలోచన ఉంది అనే విషయాన్ని మనం ఆలోచించాం. చాలా కాలం క్రితం మరి మన టీవీ ప్రోగ్రాం వస్తున్నప్పుడు ఒక ఆవిడ కాల్ చేశారు. ఒక ఆవిడ కాదు, ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల కాల్ చేసి అన్న నా కోసం ప్రార్థన చేయండి. దేని గురించి అమ్మ? నా వివాహం కోసం ప్రార్థన చేయండి. ఓకేనమ్మా. మళ్ళా అన్నా నా వివాహం కోసం ప్రార్థన చేస్తూనే మరి రాహుల్లో రోహిత్తో నాకు తెలియదు, కానీ ఆ రాహుల్ నిమిత్తం ప్రార్థన చేయండి. రాహుల్ తన వివాహం కావాలన్నా, రాహుల్లో రోహిత్తో మరి ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు. నేను అన్నాను, అలా కాదమ్మా, దేవుడు నీకు మంచిది ఇస్తాడమ్మా, మంచి వ్యక్తి నీకు ఇస్తాడమ్మా అంటే, అలా కాదన్నా రాహుల్ తన వివాహం కావాలి. అలా కాదమ్మా ఆవిడ అలా కాదన్నా అని. ఇక ఫైనల్గా ఫోన్ టపామని పెట్టేసింది. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? నేను అనుకున్నది ప్రభు చేయాలి. మందిరానికి కూడా అందరని నేను అన్న, కానీ చాలామంది మందిరానికి వచ్చేవాళ్ళు అలాగే అనుకుంటారు. నేను అనుకున్నది జరగాలి, దానికి కావాలంటే ఉపవాస ప్రార్థన చేస్తాను. ఈ అయ్యగారు అయితే బాగా ప్రార్థన చేస్తారు, ఇక్కడైతే కార్యాలు బాగా జరుగుతాయి. ఈ అయ్యగారు నెత్తి మీద చెయ్యేస్తే ఇక అద్భుతాలే, ఈ మందిరంలో కానీ అడుగు పెడితే ఇక ఆశ్చర్య కార్యాలే అని చెప్పి అనుకుంటారు. కానీ వేర్ ఈజ్ గాడ్ ఇన్ ద పిక్చర్? వేర్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ ద పిక్చర్? ఇక్కడ దేవుని చిత్తం ఎక్కడుంది? ప్రియ సహోదరి, తర్వాత వచ్చి ఏడుస్తూ ఉంటారు సేవకుల దగ్గరికి వచ్చి, తర్వాత వచ్చి బాధపడుతూ ఉంటారు, అయ్యో నా కుటుంబం నాశనం అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది, నా భవిష్యత్తు నాశనం అయిపోయింది, నా జీవితం సర్వనాశనం అయిపోయింది అని చెప్పేసి నేను చచ్చిపోవాలని చెప్పి అనుకుంటాను. వచ్చి సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ఎందుకు వచ్చింది నీకు ఆ పరిస్థితి? చచ్చిపోవాలనుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? నా జీవితం సర్వనాశనం అయిపోయిందని చెప్పి ఏడ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్నా నా భార్యను అర్థం చేసుకోవట్లేదన్నా, నా చేత పనులు చేయిస్తుందన్నా, నా మాట విందన్నా, మాట్లాడితే పరిగెత్తుకుంటే వాళ్ళ అమ్మగారుల ఇంటికి వెళ్ళిపోద్దన్నా. ఎందుకు వచ్చింది నీకు పరిస్థితి? అన్నా మా ఆయనను అర్థం చేసుకోడన్నా. ఒక అమ్మాయి ఇలాగే చెప్పింది. ఏమన్నా తెలుసా? ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే, ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టి మరి పెళ్లి చేసుకుంటే వీడు అంటాడంట నువ్వు త్వరగా చచ్చిపో అంటున్నాడంట. ఈ అమ్మాయి అన్నం కలిపి వీడికి నోట్లో పెడుతుందంట. ప్రేమ కదా, ప్రేమ. అన్నం కలిపి నోట్లో పెడుతుంటే ఈ అమ్మాయితో చెప్తున్నాడంట నువ్వు త్వరగా చచ్చిపోవే. కోరి 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 తెచ్చుకుంటున్నారు. ప్రియ సహోదరి, ఆయనని ప్రేమించే దేవుడని నీకు తెలుసా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించే దేవుడని తెలుసా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించే దేవుడని నీకు అర్థమైతే ఆయన చెప్పిన మాట వినడానికి నువ్వు ఎంత ఇష్టపడతావు? ఆయన నడవమన్న మార్గంలో నడవటానికి నువ్వు ఎంత ఇష్టపడతావు? ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకోవడానికి నువ్వు ఎంత ఇష్టపడతావు? ప్రియ సహోదరి, ద ప్రాబ్లమ్ విత్ అస్ ఈజ్, ఈరోజు మనకున్న సమస్య ఏంటి అని చెప్పనంటే, వీ వాంట్ గాడ్ టు ఎగ్జిక్యూట్ అవర్ ఓన్ ప్లాన్స్. మనకున్న ఆలోచనలు, మనకున్న ప్రణాళికలు, మన సొంత చిత్తము, దీన్ని దేవుడు జరిగించాలి అని చెప్పేసి నానా ప్రయత్నాలు చేస్తాం. ఇలాగే ఒక మందిరంలో వాక్యం చెప్తా ఉన్నాను నేను. దాదాపు 3 సంవత్సరాలు పైగా వాక్యం చెప్పాను ఆ సంఘంలో. అలా మరి ఆ సంఘంలో ఉన్న అవసరతను బట్టి మరి చెబుతూ వచ్చాను. అక్కడ చాలా స్పష్టంగా వివాహాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒక ఆవిడ అంటదంట, ఈయన ఎన్నన్నా చెప్పనివ్వండి, నేను చేయాలనుకుని నేను చేస్తానన్నాడు. నాకు అనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఎందుకు వచ్చి దేవుని వాక్యం వింటారు నాకు అర్థం కాదు. నువ్వు చెప్పేది చెప్పు, నేను చేసేది చేస్తాను అని చెప్పానంటే యు ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ గాడ్.
సేవకుల్ని కాదు, దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ మేలు కోరి, నీ మంచి కోరి, నీ శ్రేయస్సు కోరి, నీ క్షేమం కోరి, నీ పట్ల మంచి ప్రణాళిక కలిగి దేవుడు నీతో మాట్లాడితే, నేను చేసేది నేను చేస్తానని చెప్పానంటే చెయ్యి. ఎవడొద్దన్నాడు? ఆవిడ లేదు ఈరోజు, ఆవిడ లేదు ఈరోజు, తెలుసా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవునికంటూ ఆలోచనలు ఉన్నాయి మన పట్ల. తల్లిదండ్రులు అనుకుంటారు, నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, నా కొడుకు మరొకటి అవ్వాలి, నా కొడుకు మరొకటి అవ్వాలి అని చెప్పి అనుకుంటారే. మనకే ఇన్ని ప్లాన్స్ ఉంటే సృష్టికర్త అయిన దేవుడు మనము కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవని చెప్పిన వాక్యంలో రాయబడింది. అంత జాగ్రత్తగా దేవుడు నిన్ను ఎందుకు నిర్మించాడు? నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తావనా? నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటావనా? నీ జీవితాన్ని నువ్వు సర్వనాశనం చేసుకుంటావనా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావనా? ఆయనకంటూ ప్లాన్ ఉంది, ఆయనకంటూ ప్లాన్ ఉంది. నువ్వు ఆయన చిత్తంలోనికి వచ్చే అంతవరకు, ఆయన చిత్తంలోనికి వచ్చేంత వరకు నువ్వు షైన్ కాలేవు. బ్లెస్సింగ్ లైస్ ఇన్ సబ్మిషన్ టు గాడ్స్ విల్. ఆశీర్వాదం అనేది దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకునే దాంట్లో ఉంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, అందుకనే దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో కనుక మనం చూస్తే, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడలా. ఏమిటంట? ముందు శ్రద్ధగా వినాలి, ఆ తర్వాత నడుచుకోవాలి. నువ్వు శ్రద్ధగా వినకపోతే ఎలా నడుచుకోగలవు? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మందిరానికి వచ్చి వాట్సాప్లు చూస్తే ఎలాగా? మందిరానికి వచ్చి ఇన్స్టాగ్రాములు చూస్తే ఎలాగా? మందిరానికి వచ్చి స్నాప్చాట్లు చూస్తే ఎలాగా? శ్రద్ధగా ఎలా వినగలుగుతావు? శ్రద్ధగా చూస్తావు స్నాప్చాట్, లేకపోతే శ్రద్ధగా వాట్సాప్లో టింగ్ టింగ్ అనగానే దృష్టి వెళ్ళిపోద్ది. ఈలోపు సేవకులు చెప్పే పాయింట్ ఒకటి చెప్పేస్తారు, అపవాది దాన్ని కాస్త నీ మైండ్లో రానివ్వకుండా తీసేస్తాడు. కొంతమంది భలే తెలివిగల్లోళ్ళండి. ఇక స్పెక్స్ ఉంటే చెప్పని అవసరం లేదు. అక్కడ సేవకులు చెప్తానే ఉంటారు, ఇలాగే ఉంటారు, కింద ఫోన్ ఉంటుంది. అదొక ఆర్ట్ మరి, అదొక ఆర్ట్. సేవకులు ఏమో అబ్బో భలే వింటున్నారు, సీరియస్గా వింటారు అనుకుంటారు, ఈడేమో సీరియస్గా చూస్తూ ఉంటాడు కింద. మళ్ళీ మధ్య మధ్యలో ఒక లుక్ వేయడం అటు సేవకుల వైపు. ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం అండి? ఎవరికి నష్టం అండి? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నా ఫస్ట్ ఇంటర్వ్యూ సెన్సేషనల్ ఫెయిల్యూర్, తెలుసా? సెన్సేషనల్ ఫెయిల్యూర్. మార్నింగ్ 10 గంటలకు వెళ్తే నైట్ 10:30కి నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. డివి మేనర్లో విజయవాడలో జరిగింది ఇంటర్వ్యూ. నేను అనుకున్నాను, నా హైట్ని బట్టి, నా పర్సనాలిటీని బట్టి, నేను మాట్లాడే మాటలను బట్టి ఇచ్చేస్తారు ఉద్యోగం అని చెప్పి అనుకున్నా. పిలిచిన తర్వాత అడిగారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. దాన్ని కూడా చెప్పడం చేతకాల మనకి. ఏం చేద్దామని చెప్పి అనుకున్నాం అని చెప్పి అన్నారు. అప్పుడు అన్నాను, ఐ వాంట్ టు కమ్ అప్ ఇన్ లైఫ్ అన్నాను. అంటే పైకి రావాలని చెప్పి అనుకున్నాను అన్నాను. వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు కూడా నువ్వు లిఫ్ట్లో పైకే వచ్చావన్నారు. మీకు నవ్వుతా చెప్తున్నాను, కానీ నేను చాలా అవమానించబడ్డాను. సాధారణంగా ఇంటర్వ్యూస్లో నువ్వు సెలెక్ట్ కాలేదని చెప్పరు. ఏమని చెప్తారంటే, మీకు కాల్ చేస్తూ ఉంటారు. కానీ నాకు మాత్రం చాలా స్పష్టంగా చెప్పిన మాట, నువ్వు వెళ్ళి బాగా ప్రిపేర్ అవ్వు అని చెప్పి అన్నారు. ఆ డివి మేనర్ దగ్గర ఆ ఫుట్పాత్ మీద కూర్చొని ఎంతో ఏడ్చాను, ఎంతో దుఃఖపడ్డాను. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని సహాయం లేకపోతే ఏం చేయలేం. కానీ దేవుడు ఆ తర్వాత ప్రార్థన చేసి నేను కష్టపడినప్పుడు దేవుడు నన్ను బహుగా మామూలుగా కాదు, బహుగా దీవించి, మరి ఇండియా లెవెల్లోనే దేవుడు నన్ను చాలా ఉన్నతంగా హెచ్చించాడు, ఉన్నతంగా ఆశీర్వదించాడు. దేవుని మాట శ్రద్ధగా వినాలి. వాక్యంలో రాయబడిన మాట, ఆయన మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా ఆ భూమి మీదనున్న
సమస్త జనముల కంటే ఏమి వాగ్దానం అండి! వాట్ ఏ ప్రామిస్! సమస్త జనముల కంటే దేవుడిని ఎక్సెల్ చేస్తాడు. దేవుడిని ఎక్సెల్ చేస్తాడు. సమస్త జనముల కంటే నిన్ను బహుగా హెచ్చిస్తాను. జేకే క్రిస్టఫర్ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. జేకే క్రిస్టఫర్ గారి గురించి దేవుడు మంచి టాలెంట్ తోటి దేవుడు ఆశీర్వదిస్తే ఆ టాలెంట్ని కాస్త తీసుకెళ్ళి దేనికి పెట్టాడు? సినిమాలకు పెట్టాడు. టాలెంట్ ఇచ్చింది ఎవరు? దేవుడు. కానీ ఆ టాలెంట్ని తీసుకెళ్ళి సినిమాల్లో ఉపయోగించాడు. సినిమాల్లో బహుగా ఎక్సెల్ అవుతున్నాడు. బాగా ఆయన మాటల్లో కనుక వింటే ఈ జేబులో ఆ జేబులో కుక్కునేవాడంట ఆయన డబ్బులు. అంతగా సంపాదన ఉండేది. కానీ ఒక లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు అతన్ని రక్షించినప్పుడు, కాపాడినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంట. అదేంటి అంటే, నేను ఇక చేస్తే దేవునికే మ్యూజిక్ చేస్తాను, లేకపోతే నేను చేయనని చెప్పేసి నేను నిర్ణయం తీసుకున్నప్పుడు ఈరోజు మీకు తెలుసు అతన్ని దేవుడు ఎంతగా దీవించాడు. హల్లెలూయా! ఆయన మ్యూజిక్లో ఒక అనాయింటింగ్ ఉంటుంది, ఒక ప్రత్యేకత. ఏంటా ప్రత్యేకత? దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా! ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని మాట కనుక నువ్వు శ్రద్ధగా వింటే, ఆయన చెప్పిన మాట ప్రకారం కనుక నడుచుకుంటే, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటండి? ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే పాపులారిటీ కోసం నువ్వు పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు హెచ్చించి చూపిస్తాడు, ఇదిగో నా ప్రియ కుమారుడు అని. హల్లెలూయా! ఇదిగో నా ప్రియ కుమార్తె అని చెప్పానని దేవుడు నిన్ను ఎత్తి పట్టుకొని చూపిస్తాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనం చేయవలసింది ఒకటే, ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన నడవమన్న మార్గంలో మనం నడవటానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి. కానీ యెషయా గ్రంథం 55లో ఏమని రాయబడి ఉంది? మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీ ఆలోచనలు వేరు, మీ నడవడిక వేరు. మీ ఆలోచనలు వేరు, మీ నడవడిక వేరు. కానీ మీరేమనుకుంటున్నారు? మీలో కొంతమంది ఏమనుకుంటున్నారు? సోమవారం మందిరానికి వెళితే, సోమవారం పలానా చోటుకి వెళ్తే జీవితం మారిపోద్ది అనుకుంటున్నారు. గురువారం పలానా చోటుకి వెళ్తే జీవితం మారిపోద్ది అనుకుంటున్నారు. లేకపోతే పలానా మీటింగ్కి వెళ్తే జీవితం మారిపోద్దని చెప్పి అనుకుంటున్నారు. దేవుడు మాట్లాడ్డని నేను అనట్లేదు, కానీ ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మార్చేవి అవి కాదు. మనం దేవుని చిత్తములోనికి రావడం, మనం దేవుని చిత్తానికి అప్పగించుకోవడం, మనం దేవుని ప్రణాళికలోనికి రావడం, మనం దేవుని మాటకు విధేయత చూపించడం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. హల్లెలూయా! ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ గురించి దేవుడు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడో నీకు తెలుసా? మనం చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ, చిన్న చిన్న విషయాలకు దుఃఖపడుతూ, ఇక ఇదే నా జీవితం, ఇక అయిపోయింది, లేకపోతే ఇక నా జీవితం మారదా, ఇక నా జీవితం ఇంతేనా, నా బ్రతికింతేనా, నా ఉద్యోగం ఇంతేనా, నా వ్యాపారం ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెబుతున్నాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ పట్ల నాకున్న ఆలోచనలు అంత ఎత్తుగా ఉన్నాయి. మీ త్రోవల కన్నా నా త్రోవలు అంత ఎత్తుగా ఉన్నాయి అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇంత మనం చూసిన వాక్య భాగంలో ఆ కుటుంబానికి దేవుడు ఒక మాట చెబుతున్నాడు. నీకు కుమారుడు కలుగుతాడు, నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. నీకు కుమారుడు కలుగుతాడు, అతన్ని ప్రత్యేకంగా పెంచాలి. వింటున్నారా? నీకు కుమారుడు కలుగుతాడు, నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. నీకు కుమారుడు కలుగుతాడు, అతన్ని ప్రత్యేకంగా పెంచాలి. నీకు కుమారుడు కలుగుతాడు, అతడు ప్రత్యేకంగా జీవించాలి. అంటే తల్లిదండ్రుల్లోనూ ఉంది, తల్లిదండ్రుల పెంపకంలోనూ ఉంది, ఆ పెరిగే బిడ్డ తీసుకునే నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గమనిస్తున్నారా? ఆ తల్లికి చెప్పాడు దేవుడు, తన ప్రణాళిక ఏంటో చెప్పాడు. అమ్మా, నీ కుమారుని నేను వాడుకోబోతున్నాను, ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి నేను అతన్ని వాడుకోబోతున్నాను.
నా ప్రజలకు మేలు కలగడానికి నీ కుమారుని వాడుకోబోతున్నాను. దేవుని ప్రజలు విడుదల పొందుకోవడానికి నీ కుమారుని వాడుకోబోతున్నానని చెప్పి దేవుడు తెలియపరిచాడు. ఆ తర్వాత కాలంలో ఆ ప్రకారంగానే దేవుడు కుమారుని అనుగ్రహించాడు. ఆ కుమారుడు నాజీరు చేయబడ్డాడు, అంటే ప్రత్యేకించబడ్డాడు దేవుని కొరకు, ప్రతిష్ఠించబడ్డాడు దేవుని కొరకు. ఇలాంటి వాడు ఎంత జాగ్రత్తగా జీవించాలి. దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు, దేవుని కొరకు ఉన్నతమైన ప్రణాళికలో ఉన్నవాడు, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు ఎంత జాగ్రత్తగా జీవించాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, జాబ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సిఎంఓ, పిఎంఓ. సిఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్, పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఈ లెవెల్లోకి వెళ్ళినప్పుడు చాలా కండిషన్స్ ఉంటాయి, చాలా సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి. నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, ఏ ఫోన్ పడితే ఆ ఫోన్ వాడటానికి వీల్లేదు, నీ నెంబర్ అందరికీ డిస్క్లోజ్ అవ్వడానికి వీల్లేదు, ఇంకా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందు గురించి? నువ్వు చేసే ఉద్యోగం అంత సెక్యూర్డ్. మేము చేసే ఉద్యోగంలో మేము స్విట్జర్లాండ్ కంపెనీకి వర్క్ చేసేవాళ్ళం. బాసల్ అనే ప్లేస్కి సంబంధించి, స్విట్జర్లాండ్లో ఆ ప్లేస్కి సంబంధించి క్యాన్సర్ డ్రగ్స్ మీద మేము వర్క్ చేసేవాళ్ళం. మేము లోపలికి వెళ్ళాలి అని చెప్పానంటే మొత్తం గ్లాసెస్ అన్నీ కూడా మరి ట్రాన్స్పరెంట్గా ఉండకుండా మరి ఏమని చెప్పాలి, ట్రాన్స్పరెంట్గా లేకుండా ఉంటాయి. మా మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా మేము బయట ఇచ్చేయాలి. ఆ తర్వాత మాకు ఒక గ్రిడ్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ గ్రిడ్ కార్డ్తో మేము లోపలికి వెళ్ళాలి. మేము ఉన్నంతసేపు కూడా మేము అబ్జర్వేషన్లో ఉంటూ ఉంటాం. డేటా ఏమాత్రం కూడా మా ద్వారా లీక్ అవ్వడానికి అవకాశం లేదు. అలాగే ఇంటర్నెట్లో కూడా మేము ఏది పడితే అది చూడటానికి అవకాశం లేదు. ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఒక ఆఫీస్కి ఉన్నాయి. ఎందుకు? చేసే ఉద్యోగం యొక్క సెన్సిటివిటీని బట్టి. దేవుడు నీకున్న ప్రణాళిక, దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళిక గొప్పదైనప్పుడు నీకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాడు. అది నీ మంచి కొరకే, నీ మేలు కొరకే. ప్రియ సహోదరు, గొప్ప ఉద్యోగం కావాలనుకోవడం మాత్రమే కాదు, ఆ గొప్ప ఉద్యోగానికి తగినట్టుగా ప్రవర్తించాలి. నీకు ఇచ్చిన ఉద్యోగం పట్ల నీకు విలువ లేకపోతే ఆ ఉద్యోగం ఏమవుతుంది? ఏదో ఒక రోజు ఊడిపోతుంది. దేవుని విషయంలో కూడా అంతే. దేవుడేమో ఉన్నతంగా ఆలోచిస్తాడు. ఆ ఉన్నతమైన దాని పట్ల విలువ లేకపోతే మనం కూడా ఏం చేస్తాం? దాన్ని కోల్పోతాం. ప్రియ సహోదరు, ఈ సంసోను పట్ల ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. నాజీరు చేయమన్నాడు, ప్రత్యేకంగా జీవించమని చెప్పాడు. కానీ ఈ సంసోను ఒకానొక వివాహానికి వెళ్ళి తన కళ్ళతో, తన దృష్టికి తనకు నచ్చిన ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఏమండి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. చూశాడు, ఇష్టపడ్డాడు. ఎవరు? దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు, అనేక మందికి మార్గదర్శకంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడు ఆకర్షించబడ్డాడు. దేనికి ఆకర్షించబడ్డాడు? ఏది హానికరమో, ఏది దేవుని చిత్తము కాదో, ఏది అతని జీవితాన్ని నాశనం చేస్తుందో దానికి ఆకర్షించబడ్డాడు. ప్రియ సహోదరి, చూశాడు, తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పాడు. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఈయన తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే, నీ దేవుడైన యెహోవా, చెప్పండి రాదా? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ముఖ్యంగా దేవుని భయం కలిగిన వాళ్ళైతే, నీ తల్లిదండ్రులు దేవుని భయం కలిగిన వాళ్ళైతే వాళ్ళ మాటకు విధేయత చూపించే వ్యక్తులుగా మీరు ఉండాలి. ప్రియ సహోదరి, అది మీ క్షేమము. ఈ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఆ వివాహాన్ని. ఇది నీకు మంచిది కాదయ్యా, ఇది మంచిది, ఇది నీకు మంచి చెయ్యదయ్యా అని చెబితే, లేదు, నేను అనుకున్నది జరగాల్సిందే, నాకు నచ్చిన అమ్మాయితో నాకు వివాహం కావాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టాడు. చివరికి చేసుకున్నాడు. పోనీ ఏమన్నా సుఖం అనుభవించాడా? ఆమెతో కలిసి జీవించాడా అని చెప్పానంటే టైం లేదు కాబట్టి నేను క్విక్గా క్లోజ్ చేస్తున్నాను. ఏమైంది? తాను చేసుకున్న వ్యక్తిని కోల్పోయాడు, మనశ్శాంతిని కోల్పోయాడు. ప్రియ సహోదరి, మన జీవితంలో కొన్ని
దేవునికి విరోధమైన పనులు చేసినప్పుడు, మనం నష్టాలను ఎదుర్కొన్నప్పుడు చేయాల్సింది, నాకు నష్టం వచ్చింది అని చెప్పి ఏడవటం కాదు, నేను తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నాకు నష్టం వచ్చింది ప్రభువా అని పశ్చాత్తాపడాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, రిపెంటెన్స్. మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి నష్టపోయి ఉంటాం, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి కోల్పోయి ఉంటాం, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి దేవుని ప్రణాళికకు దూరం వెళ్ళిపోయి ఉంటాం, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి పోగొట్టుకొని ఉంటాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనం చేయాల్సింది, ప్రభువా నా సొంత ఆలోచనలు బట్టి నాకు ఈ పరిస్థితి వచ్చింది, నా సొంత ఆలోచనలు బట్టి నేను ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నాను, నా సొంత ఆలోచనలు బట్టి, నా సొంత నిర్ణయాలను బట్టి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు, నన్ను సరిచేయి ప్రభువా, నీ చిత్తము చేయడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా అని చెప్పగలిగితే దేవుడు నీ పోగొట్టుకున్న దానికి రెండింతలు ఇస్తాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, హల్లెలూయా. నేను చెప్తున్న ప్రతిదీ కూడా వాక్యమే, నా సొంత మాటలు కాదు. కానీ సంసోను ఎక్కడా కూడా పశ్చాత్తాపడలేదు సరికదా, మరింతగా అపవిత్రతలోకి వెళుతున్నాడు. ఈరోజు చాలామంది యవనస్తుల పరిస్థితి ఏంటో తెలుసా అండి? బయటికి మాట్లాడేది ఒకటి, లోపల జీవించేది ఒకటి. బయటికి మాట్లాడేది, బయటికి కనబడేది ఒకటి, లోపల జీవించేది ఒకటి. చాలామంది యవనస్తులు పోర్నోగ్రఫీకి బానిసలు. చాలామంది యవనస్తులు రకరకాల సెన్సిటివ్ విషయాలు కాబట్టి నేను గట్టిగా మాట్లాడటం లేదు, బానిసలుగా ఉన్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యూ నీడ్ టు అడ్రస్ దోస్ ఇష్యూస్. నువ్వు ఆ ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలి. నువ్వు ఏదైతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నావో, నువ్వు ఏదైతే నష్టాలు ఫేస్ చేస్తున్నావో, నువ్వు ఏదైతే కష్టాలు ఫేస్ చేస్తున్నావో, దీని రీజన్ ఏంటి అని చెప్పనంటే నీ పర్సనల్ లైఫ్, నీ సీక్రెట్ లైఫ్. మనం రహస్యంగా చేస్తున్నామే, 4 గోళ్ల మధ్య రహస్యంగా చూస్తున్నామే, రహస్యంగా ఆలోచిస్తున్నామే, రహస్యంగా సంబంధాలు కలిగి ఉంటున్నామే. ఇవేం చేస్తున్నాయి? నీ జీవితంలో కొన్ని కాన్సిక్వెన్సెస్ని చూపిస్తున్నాయి. అది నీకు దుఃఖాన్ని, వేదన్ని, శోధన్ని కలుగజేస్తుంది. దేవుని దగ్గర నుంచి నువ్వు మేలు పొందుకోకుండా చేస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, అందుకని వాక్యంలో రాయబడిన మాట, రక్షింపనేరకుడున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుడున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీకును ఆయనకును మధ్య మీ దోషములు అడ్డుగా వచ్చాను. అనేక మంది దీవించబడలేకపోవడానికి గల కారణం వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళ సీక్రెట్ లైఫ్ సరిగ్గా ఉండదు. పరిశుద్ధతను కాపాడుకోరు. ఒక యూత్ లీడర్ అంటే మనకులా కాదు, ఢిల్లీ అటు పక్క యూత్ పాస్టర్స్ అని చెప్పని ఉంటారు. వాళ్ళు యూత్ని వర్షిప్లో, యూత్ మీటింగ్స్ అలా తీసుకుంటూ ఉంటారు. ఎలాంటి యూత్ పాస్టర్ నాకు ఒకసారి ట్రైన్లో కనపడ్డాడు. తను చెప్పిన మాట, అన్నా నాకు పరిశుద్ధత లేదన్నా. నేను ఆశ్చర్యపోయాను. యూత్ పాస్టర్ చెప్పిన మాట ఇది, నాకు పరిశుద్ధత లేదన్నా. నాకు అర్థం కాలేదు, మరి ఇతను ఏమని చెప్తున్నాడు యవనస్తులకి, ఏమని చెబుతున్నాడు? ఇంకొక తమ్ముడు చాలా యాక్టివ్గా ఉంటాడు మందిరంలో. అందరూ యవనస్తుల్ని పోగేస్తూ ఉంటాడు, పరిచర్య చేస్తూ ఉంటాడు, హడావుడి చేస్తూ ఉంటాడు. అబ్బో, అతన్ని చూస్తే అసలు చాలా ఆసక్తి. నిజంగానే మంచి తమ్ముడు. పర్సనల్గా మాట్లాడుతాను ఒకసారి. అప్పుడు చెప్తున్నాడు ఆ తమ్ముడు, అన్న నేను కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం సంపాదించడానికి ట్రై చేస్తున్నానన్నా, కానీ ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, అలా నేను చేయనన్నా, ఏది ఏమైనా దేవుడు నాకు ఇచ్చిందే నేను చేస్తానన్నా అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. 6 నెలల్లో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఉన్న చెడుతనాన్ని, నీ జీవితంలో ఉన్న అపవిత్రతని, నీ జీవితంలో ఉన్న దుష్టత్వాన్ని గుర్తిస్తున్నావా? ఇవి దేవునికి అసహ్యమని గుర్తిస్తున్నావా? ఇవి దేవుడు నీ పట్ల కార్యము చేయడానికి అడ్డుబండలను గుర్తిస్తున్నావా? దేవుడు నీ పట్ల ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేయడానికి ఇవన్నీ ఆటంకాలని చెప్పని గుర్తిస్తున్నావా? గుర్తించి వాటి నిమిత్తం పశ్చాత్తాపడి దేవుని సహాయాన్ని కోరుకుంటున్నావా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, చాలామంది బాప్తీసాలు తీసుకుంటారు, ప్రార్థన చేయరు. చాలామంది బాప్తీసాలు తీసుకుంటారు, వాక్యాన్ని చదవరు. చాలామంది బాప్తీసాలు తీసుకుంటారు, వాక్యాన్ని ధ్యానించరు. నీ జీవితం ఎలా మారుద్ది? నీ జీవితం ఎలా మారుద్ది? నీ జీవితం ఎలాగ ఆశీర్వదించబడుతుంది? నీ జీవితం ఎలాగ ఇతరులకి ఆశీర్వాదకరంగా మారుతుంది? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దెన్ వై యూ హ్యావ్ టేకెన్ బ్యాప్టిజం? బాప్తిజం ఎందుకు తీసుకున్నాం?
ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం చాలాసార్లు. తద్వారా దేవుని గొప్ప ప్రణాళికకు దూరం అయిపోతున్నాం. ఈ సంసోను చూడండి, నష్టము కలిగినప్పటికీ పశ్చాత్తాపం లేదు, సరికదా, మరింత అపవిత్రతకు దిగజారాడు. నాజీరు చేయబడిన వాడు ఒక అన్యమైన స్త్రీతో వివాహం చేసుకోవడమే పొరపాటు అయితే వేశ్య దగ్గరికి వెళ్తాడా అండి? ఎక్కడికి వెళ్ళాడు? వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ అపవిత్రతలో కొనసాగుతూ ఉన్నాడో అతను, వాక్యం రాయబడిన మాట, యెహోవా అతన్ని విడిచెను. యెహోవా అతన్ని విడిచెను. తన బలమంతా కూడా కరిగిపోయి అన్యుల చేతికి చిక్కి బందీగా మారిపోయాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, చివరిలో మనకు పశ్చాత్తాపం కనబడుతుంది, కానీ తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడాన్ని మనం చూస్తాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు మన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి దేవుడు మనకి జీవితం ఇవ్వలేదు. అవకాశం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది, నీ ముందు జీవితం ఉంది. అన్ని పరిస్థితులు బాగుండగానే నీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని నీ జీవితంలో ఉన్న నీ బలహీనతలు కనుక ఒప్పుకోగలిగినట్లయితే దేవుడు విడిపించలేని బంధకం ఏమీ లేదండి. దేవుడు విడిపించలేని బంధకం ఏమీ లేదు. దేవుడు విడిపించలేని ఎడిక్షన్ ఏది లేదు. దేవుడు విడిపించలేని పరిస్థితి ఏదీ లేదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యథార్థంగా కనుక దేవునికి చెప్పగలిగితే దేవుడు తప్పనిసరిగా మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. అంత మాత్రమే కాదు, మనల్ని దీవించి మనల్నే అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా. నేను ఉద్యోగం చేసినప్పుడు ఒక మాట అడిగాను దేవుణ్ణి, ప్రవ్వా, నేను నా బాసులతో నీ గురించి చెప్పాలి ప్రవ్వా, నా డిపార్ట్మెంట్లో నీ గురించి చెప్పాలి ప్రవ్వా అని నేను ప్రార్థన చేసుకునేవాడిని. అలాగే దేవుని కృపను బట్టి నేను ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు చేశానో ప్రతి చోట నా ఆఫీస్లో మేనేజర్స్తో కానీ, లేకపోతే నా డిపార్ట్మెంట్లో కానీ, నా కలీగ్స్తో కానీ, వీళ్ళందరితో కూడా దేవుని గురించి చెప్పే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఒక సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. డోంట్ బీ సెల్ఫిష్ ఇన్ ఆస్కింగ్ గాడ్. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో, దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఎంతో సూటిగా స్పష్టంగా ప్రభు మీ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. ఈరోజు నాయన మీ మాటలు వింటున్న మేము మీ ప్రణాళికకు, మీ చిత్తమునకు ప్రభు అప్పగించుకునేవారుగా చేయండి. మా జీవితంలో ఉన్న అవిధేయతలు, మా జీవితంలో ఉన్న లోపాలు, పాపాలు మేము నాయన యథార్థంగా ఒప్పుకొని పశ్చాత్తాపంతో మారు మనసు మీ తట్టు తిరగడానికి సహాయం చేయండి. మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయమని ఎంతమంది అయితే బిడ్డలనైనా ఈరోజు మీ అవసరతలో ఉంటూ, ఈ వాక్యం యొక్క అవసరతలో ఉంటూ ఇక్కడ ఉన్నారు, ప్రతి బిడ్డను దర్శించి వారి జీవితాన్ని మలుపు తిప్పిన ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.